అసలు వెళ్తున్నాయి స్టోరీ టెల్లింగ్ క్లాస్ అయినా ఎడిటింగ్ లో స్టోరీ టెల్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ కి టెల్లింగ్ స్టోరీస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ప్రతిసారి స్టోరీ టెల్లింగ్ గురించి చెప్పినప్పుడు పీపుల్ దాన్ని టెల్లింగ్ స్టోరీస్ లో అర్థం చేసుకుంటారు. స్టోరీ టెల్లింగ్ కి టెల్లింగ్ స్టోరీకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? కథని చెప్పడం, కథని చూపించడం. సరే, కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్ గా చెప్తా, క్లియర్ గా వినండి. స్టోరీ టెల్లింగ్ అంటే వాడు ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి. టెల్లింగ్ స్టోరీస్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వాలి. చాలా మంది ఎడిట్స్ ఎట్లుంటాయి అంటే టెల్లింగ్ స్టోరీస్ లా ఉంటాయి. బేసిక్ గా బిగినర్ ఎడిటింగ్ ఎట్లుంటే బేసిక్ కట్స్ కొడతాడు, ఆడో ఫోటో పెడతాడు, ఇక్కడ ఫోటో పెడతాడు, దాన్ని ఓ బీజిఎం పెట్టేసి మనకి ఇచ్చేస్తాడు. సో ఆ వీడియో ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ని కన్వే చేస్తుంది. ఇప్పుడు నా ఏఎంసీ వీడియో చూసారా? ఉన్న రీసెంట్ ఫిగరింగ్ అవుట్ లో అప్లోడ్ అయింది, ఎంతమంది చూసారు? ఇప్పుడు అది ఒక ఎమోషన్ ని, ఒక స్టోరీని కన్వే చేస్తుంది. దానికి బీజిఎంస్ మీరు సరిగ్గా ఇవ్వకుండా, లేకపోతే ఫొటోస్ సరిగ్గా ఇవ్వకుండా ఫ్లాట్ గా ఎడిట్ కొట్టారనుకోండి, అది సింపుల్ గా ఇన్ఫర్మేషన్ ని మాత్రమే కన్వే చేస్తుంది. సో స్టోరీ టెల్లింగ్ అంటే ఒక స్టోరీని యాక్ట్ చేసి చూపించడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న సినిమాకి వెళ్ళాను, టికెట్ 50 రూపాయలు అయింది, సినిమా బాగుంది. ఇదేంటి? ఇది టెల్లింగ్ స్టోరీ. మొన్న సినిమాకి వెళ్ళాను, హీరో ఎంట్రీ రాగానే మాల్ అరిశారు, మొత్తం అసలు హడావిడి అయిపోయింది. అరే అక్కడ బీజిఎం పడుతుంది రా, క్రేజీ లెవెల్లో పడతారా, టడా అని పడుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చి అట్లా కత్తి తీసి ఇట్లా నరుకుతాడు. అర్రే, ఇది స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఇది చెప్పినప్పుడు మీరు ఇమాజిన్ చేసుకున్నారా? నేను టికెట్ తీసుకున్నాను, కొనుక్కున్నాను, సినిమా బాగుంది, ఇది ఎంత ఫ్లాట్ పేస్ లో ఉంది. ఇక్కడ మీ ఇమాజినేషన్ ఏం అవసరం లేదు. సో జస్ట్ సీక్వెన్సెస్, ఇన్ఫర్మేషన్ ఉంటే అది టెల్లింగ్ స్టోరీ కిందికి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఎమోషన్ ని ఇన్వాల్వ్ చేసి ఆ పర్సన్ ఆ వీడియో చూసినప్పుడు అదే ఎమోషన్ ఫీల్ అయ్యేలా నువ్వు చేయగలిగితే నీ ఎడిట్స్ లో అది స్టోరీ టెల్లింగ్ కిందికి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎడిటింగ్ లో అర్థమైందా మీకు? ఆ వీడియో యొక్క ఎమోషన్ వేరే తోడు ఫీల్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏఎంసీ గురించి చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ స్టాక్ ఇమేజెస్ లేకపోతే ఇంకోటో వాళ్ళ పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఫుటేజ్ మీకు అక్కడ యూజ్ చేశారు. సో నేను ఒక స్టోరీ లాగా దాన్ని కన్వే చేశాను. సో ఏఎంసీ మీరు ఫీల్ అవ్వగలిగారు. బేసిక్ ఎడిటింగ్ లో ఏఎంసీని ఎట్లా కన్వే చేయొచ్చు? జస్ట్ టెల్లింగ్ స్టోరీ అయితే నార్మల్ కట్స్ ఉంటే ఏఎంసీకి వెళ్ళాను అని ఉంటది, 2-3 స్టాక్ ఇమేజెస్ వాడతారు, ఏదో ర్యాండమ్ బీజిఎం వాడతారు, మీకు అవుట్పుట్ వస్తుంది. అది నార్మల్ టెల్లింగ్ స్టోరీ కింద కన్వే అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది టెల్లింగ్ స్టోరీయా, స్టోరీ టెల్లింగ్? నా వీడియో టెల్లింగ్ స్టోరీ కేటగిరీ కిందకి వస్తుందా, స్టోరీ టెల్లింగ్ కేటగిరీ కిందకి వస్తుందా? నా వీడియో ఫ్లాట్ గా ఉందా, ఎమోషనల్ గా సింక్ అయి ఉందా? నేను ఫీల్ అయిన హై చూసేవాడు కూడా ఫీల్ అయ్యాడా, లేకపోతే వాడికి జస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా అన్న థింగ్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఓకే.